నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నన్ను హీరోని చేసింది మీడియానే, ఇంకా రెచ్చిపోతా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఇక్కడ ఫోటో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఖచ్చితంగా ఇది అంబటి రాంబాబుకు సంబంధించిన అంశమే అని చెప్పేసి. ఎస్, అవును, తమ్నైల్లో కూడా నేను ఆయనే అంటున్నట్టు, నన్ను హీరోని చేసింది మీడియానే, నేను ఇంకా రెచ్చిపోతా అని చెప్పేసి ఆయనే అంటున్నట్టుగా, అలాగే తగ్గేదేలే అని చెప్పేసి ఆయన కోర్టు బయట కూడా కొన్ని సైగలు చేశారు కదా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా, వాటిని కూడా నేను తమ్నైల్లో పెట్టాను. సో నిజానికి ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే, అంబటి రాంబాబుని మీడియానే హీరోని చేస్తుందా, ఆయన హీరో కాదా అంటే ఎస్, ఒక రకంగా చెప్పాలంటే ఆయన అంత హీరోయిక్ పర్సనాలిటీ ఏం కాదు, ఆయనంత తోపు తురుము తీస్మార్ ఖాన్ రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. వాటన్నిటికీ కూడా నేను వివరాలు ఇస్తాను, ఎందుకు ఇలా అంటున్నాను అనేది వివరాలు ఇస్తాను. అలాగే ఆయన ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా అసలు ప్రభుత్వం మీద ఆ స్థాయిలో పనిచేస్తున్నారా, ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతున్నారంటే అది కూడా లేదనే చెప్పాలి. సో దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పొలిటీషియన్. ఆయన మామూలుగా కూడా చాలా అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి అని చెప్పి ఒక రకంగా చూస్తే చెప్పాల్సి వస్తుంది, ఇంకొక రకంగా చూస్తే రాజకీయాల్లో ఉన్నాడు కానీ అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఆయనకి లేదు అని చెప్పని కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఇక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీనియర్ పొలిటీషియనే, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయన ఏం చేశారు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మీద, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద అంతటి ప్రజాభిమానం, ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ టవరింగ్ పర్సనాలిటీ మీద అనుచిత వ్యాఖ్యలు అంటే లకారాలు ఇలాంటి పదాలు వాడితే ఆయన అభిమానులు ఊరుకుంటారా, ఇంటి మీద దాడికి వెళ్ళారు. సో తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. అంబటి రాంబాబు జైలు జీవితం గడుపుతున్నప్పుడు మొదలైంది రచ్చ. అసలు మీడియా మొత్తం అంతా కూడా ఆయన మీదే ఫోకస్ పెట్టింది. అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడా ఏంటా అని చెప్పేసి ఒక కన్ను వేయటం మొదలుపెట్టింది. దీంతో అంబటి రాంబాబు అసలు నన్నే కవర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టారు. కోర్టు బయటే తగ్గేదేలే అని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సైగలన్నీ, అంటే ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి సైగలు చేయొచ్చా, ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే చేయొచ్చు అనే సమర్థించుకుంటారు. కానీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి పనులు, అంటే ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి పనులు అలాంటి సైగలు చేయటం అయితే నిజంగా అయితే సమంజసం కాదు, సమర్థనీయం అంతకన్నా కాదనే చెప్పాలి. నేనైతే అదే చెప్తాను యాజ్ ఎ జర్నలిస్ట్గా. సో ఇక చూసుకుంటే అంబటి రాంబాబుని ఇంకా హీరోలాగా ఎలివేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతలు ఏం చేశారు అనేది కూడా చూడాలి. ఇదిగోండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గం నేతలు అనంటే ఇదిగోండి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి జక్కంపూడి రాజా, అలాగే ఇదిగోండి అసలు కాపు ఉద్యమ నేతగా ఆయనే గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇప్పుడు ఆయన కాపు సామాజిక వర్గం అనాలా, కాపు సామాజిక వర్గం అనకూడదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయన రెడ్డి అని ఆయన పేరుకు చివర ఆయనే తగిలించుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద సవాల్ విసిరి ఆయన్ని పిఠాపురంలో ఓడిస్తానని చెప్పేసి సవాల్ విసిరి ఓడిపోయి, ఆ సవాల్ ఓడిపోయారు కాబట్టి సవాల్ని స్వీకరించి మరి పద్మనాభ రెడ్డిగా ఆయన పేరుని మార్చుకున్నారు ముద్రగడ. సో ఇక మొత్తం మీద పేరుని నాని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడానికి, ఆ పార్టీని మొత్తం కూడా భుజస్కంధాల మీద మోయడానికి ముందుండే నేత ఆ పార్టీలో. సో ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. సో ఇలాంటి వాళ్ళంతా కూడా అసలు అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం వాడు కాబట్టే ఆయన మీద ఇలా కక్ష కట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి కూడా ట్రై చేశారు. కానీ జనం నమ్మలేదు అనుకోండి, అది వేరే విషయం. మొత్తం మీద అసలు అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం గురించి ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. కాపులంతా కూడా తాగుబోతులు, అలాగే మాంసం ఎక్కువగా తింటారు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారో అవన్నీ మర్చిపోయి కూడా ఇదిగోండి వైసీపీలో ఉన్న కాపు నేతలంతా కూడా అంబటిని సమర్థించే ప్రయత్నం చేసేసరికి అంబటి ఇంకా రెచ్చిపోయాడు. అంటే నా గురించి ఇంత మాట్లాడుతున్నారు, నా గురించి ఇంత చేస్తారని నేను కూడా అనుకోలేదు అనుకున్నాడో ఏమో. సో ఇంకా అంటే జైలు దగ్గర, కోర్టుల దగ్గర ఇంకా రెచ్చిపోయారు. సో మొత్తమే చూస్తే అంబటి రాంబాబు ఇంత రెచ్చిపోవడానికి అసలు కారణాలన్నీ మీకు చెప్పాను. అయితే అంబటి రాంబాబు అసలు రెచ్చిపోవాల్సిన మనిషేనా, ఆయన గురించి ఆయనకు తెలీదా? సో ఆయన గురించి ఆయనకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మీకైతే నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక అన్నాను కదా, అంబటి రాంబాబు సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపారు కానీ ఆయన సుదీర్ఘమైన పొలిటీషియన్గా ఉండలేకపోయారు అని చెప్పేసి. ఎందుకని అన్నానంటే ఇదిగోండి, 1989లో
అప్పటికి నేను ఇంకా చిన్న పిల్లోడిని. 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టైంలో గెలిచిన అంబటి రాంబాబు మళ్ళీ గెలవలేదు. ఆయన మళ్ళీ పోటీ కూడా చేయలేదు. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఒక ముద్ర వేయించుకున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో రాయపాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఒక ముద్ర వేయించుకున్నారు. కానీ అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానన్నా తెచ్చుకోలేదో, మరి ఈయనే పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందో తెలియదు. కానీ 1989లో పోటీ చేసిన తర్వాత అంబటి రాంబాబు మరి 1994లో పోటీ చేశారా లేదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందా లేదా అనేది అగమ్యగోచరమే. 1999 ఎన్నికలు జరిగాయి, 2004 ఎన్నికలు జరిగాయి, 2009 ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడా కూడా అంబటి రాంబాబు పోటీ చేసిన దాఖలాలు అయితే కనిపించవు. మళ్ళీ 2014లో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఏమైంది? కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. సో ఓడిపోయినప్పటికీ కూడా అదే సత్తెనపల్లిలో మళ్ళీ కంటిన్యూ అయ్యారు. 2019లో అక్కడ ఫ్యాను గాలి వీచింది, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫ్యాను గాలి వీచింది కదా. అప్పుడు టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. ఆ టైంలో సత్తెనపల్లిలో గెలుపు జెండా ఎగరేయగలిగాడు అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో అప్పుడు గెలిచారు. ఆ టైంలో గెలిచినప్పుడే 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని మంత్రి అయ్యారు తప్ప అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇవ్వదగినంత సీనియారిటీ లేదు. ఆయన అన్నిసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవలేదు. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో కష్టపడ్డాడు. మొదటి నుంచి నమ్ముకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈయనకి యూత్ కాంగ్రెస్ గానో, జిల్లా కాంగ్రెస్ పార్టీ లీడర్ గానో చాలా పదవులు కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఈయన కష్టపడ్డాడు. ఈయనకి కూడా కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబుకి కూడా కాంగ్రెస్ పార్టీ మంచి గౌరవం ఇచ్చింది. ఒకసారి పోటీ చేసినప్పుడు గెలిపించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆయనకు కూడా కొన్ని పదవులు కూడా కట్టబెట్టింది అంబటి రాంబాబుకి. తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలో 89 తర్వాత టికెట్ ఇవ్వకపోయినా అంబటి రాంబాబుకి కాంగ్రెస్ పార్టీలో మంచి సముచిత స్థానమే దక్కింది. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి. సో కాబట్టి వైఎస్కి వేరే విధేయుడు కదా. సో అందుకని వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలిగి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ ఫస్ట్ డే దగ్గర నుంచే జగన్మోహన్ రెడ్డి వెంట ఉండటంతో అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి కాస్త పెద్దపీటే వేశాడు. వైసీపీలో అంబటి రాంబాబుకి కొంచెం అందరికి వేసే పీట కన్నా ఇంకొంచెం పెద్దపీట వేశాడు. సో వైసీపీలో అంబటి రాంబాబు హవా అలా కొనసాగుతూ వచ్చింది తప్ప అంబటి రాంబాబు నిజానికి అంత పెద్ద సీనియర్ లీడర్ ఏం కాదు. అంత పెద్ద అంటే వరుసగా అసలు ఓటమి లేని నాయకుడేం కాదు. గెలుస్తూ వస్తున్నా అంటే డబుల్ హ్యాట్రిక్లు కొట్టాడు, ట్రిపుల్ హ్యాట్రిక్లు కొట్టారని చెప్పేసి చెప్పుకుంటారు కదా ఎమ్మెల్యేగా, అలాంటి నాయకుడేం కాదు. సో మొత్తం మీద చూస్తే అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో పరాభవం పొందారు. కన్నా లక్ష్మీనారాయణ ఈయన ఒకేసారి కెరియర్ ప్రారంభించారు 1989లో. కన్నా లక్ష్మీనారాయణ ఏమో రాష్ట్ర విభజన సమయం దగ్గర నుంచి కాస్త వెనకబడ్డారే కానీ 2014 తర్వాత నుంచి మళ్ళీ 2024లో పుంజుకున్నారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ 1989లో పోటీ చేయడం మొదలు పెడితే 2009 వరకు అసలు ఓటమి ఎరుగని నాయకుడు. సో మరి అలాంటి నాయకుడి మీద నిలబడి గెలవగలుగుతారా అంబటి రాంబాబు అంటే? గెలవరు అన్న విషయం సత్తెనపల్లి ప్రజలకు కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఈవెన్. కానీ గత్యంతరం లేదు. అప్పుడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తప్ప వేరే ఎవరు కనిపించలా జగన్మోహన్ రెడ్డికి, అందుకనే అక్కడ టికెట్ ఇచ్చారు. సో సత్తెనపల్లిలో ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయిన తర్వాత తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టారు అంబటి రాంబాబుని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టినంత మాత్రాన అంబటి రాంబాబు ఏమైనా పార్టీ కోసం ఆ స్థాయిలో కష్టపడుతున్నారంటే లేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంలోని నాయకుల్ని వెటకారం చేయాలి, వ్యంగ్యాస్త్రాలు సంధించాలి అనే ఒక్క ఉద్దేశం తప్ప స్వతహాగా లాయర్ కదా. ప్రభుత్వం ఏదైనా నిజంగా అసలు ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటుంది, రాష్ట్రానికి ప్రజలకి అది నష్టం కలిగిస్తుంది అనుకుంటే వెళ్ళి అంబటి రాంబాబు కేసులు వేయొచ్చు కదా. స్వతహాగా లాయరే కదా, ఎన్ని కేసులు వేయొచ్చు? నిజంగా ప్రభుత్వం పీపీపీ అనే పేరిట తీసుకెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని, హాస్పిటల్స్ని తీసుకెళ్లి ప్రైవేటు పరం చేస్తుంది అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన ప్రకారం కోటి సంతకాలు చేస్తున్నారు. కోటి సంతకాలు చేయడంతో పాటు అంబటి రాంబాబు లాంటి లాయర్లు చాలా మంది ఉన్నారు కదా.
అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఇలా చాలా మంది లా చదువుకున్న వాళ్ళు ఉద్దండులు ఉన్నారు. వాళ్ళంతా కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? కేవలం ఎందుకు డ్రామా చేస్తున్నారు ఇక్కడ? సో ఇదంతా కూడా ఆలోచించాల్సిన అంశం. అంబటి రాంబాబు అంత విద్వత్తు కలిగిన లాయరా అంటే అక్కడ కూడా అనుమానమే. మళ్ళీ ఎన్ని కేసులు టేకప్ చేశారు, ఎన్ని కేసులు వాదించారు, ఎన్ని కేసులు గెలిచారు అనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక్కడ పూర్తిగా రాజకీయ నాయకుడిగా అన్న నిలబడగలిగాడు, ఒక పెద్ద పొలిటికల్ స్టాల్వర్ట్గా ఏమైనా నిరూపించుకోగలిగాడా అంటే పోటీ చేసింది 4 సార్లు 3 సార్లు, దాంట్లో 2 సార్లు 3 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు అంతే. అంతకు మించి పోటీ చేసింది లేదు, గెలిచింది లేదు, టికెట్లు తీసుకుంది లేదు. కాబట్టి అటు ఇటు కాకుండా అయిపోయిన అంబటి రాంబాబుని ఇప్పుడు మీడియా తన స్వలాభం కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ఆ పార్టీ అనుబంధ మీడియాలు లేపుతుంటే కొంతమంది విమర్శించడానికి ఆయన మీద వీడియోలు చేస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళనే తీసుకుందాం, లేదా జనసేన పార్టీ వాళ్ళని తీసుకుందాం. అంబటి రాంబాబుని విమర్శించడానికి వాళ్ళు వీడియోలు చేస్తున్నా, సో ఆ వీడియోలకి వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి నాకే ఆ హైప్ వస్తుంది అని చెప్పేసి అంబటి రాంబాబు సంబరపడిపోతున్నట్టుగా మనకి ఇంటర్నల్గా సమాచారం. చూడండి, కెరియర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో ఏదో చంద్రబాబుని తిట్టేశాను, సో చంద్రబాబుని తిట్టడం వల్ల నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు, నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు, పోతే పోయింది, ఇంటికి డ్యామేజ్ అయితే అయిందేమో, కానీ అసలు కెరియర్ ఆల్మోస్ట్ క్లోజు, ఇక జగన్మోహన్ రెడ్డి నాకు మళ్ళీ టికెట్ ఇస్తాడో లేదో అనుకున్న టైంలో జనమంతా నాకింత హైప్ ఇచ్చారు, మీడియా అంతా నాకింత హైప్ ఇచ్చింది, సో ఇలాంటి టైంలో నేను తగ్గుతానా? తగ్గను, ఇంకా రెచ్చిపోతా అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీలోనే నడుస్తున్న టాక్ అంట ఇది. సో దీని మీద మీరేమంటారు? అంబటి రాంబాబుకి ఆల్మోస్ట్ కెరియర్ క్లోజ్ అయిపోయింది అని అనుకున్న టైంలో ఆయన చంద్రబాబు మీద చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలు ఆయనకి కెరియర్కి బూస్ట్ ఇస్తాయి అని అనుకుంటున్నారా? ఇంకా బూస్టప్ చేస్తాయి అనుకుంటున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని నమ్మి ఇంకోసారి టికెట్ ఇస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లేదు, కేవలం హైప్ వచ్చింది, మీడియాలో ఆయనకి దొరికిన ఒక అటెన్షన్ వల్లే పొలిటికల్గా ఎటువంటి హైప్ రాలేదు అని అనుకుంటున్నారా? అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ అంటే 2029లో జరిగే ఎలక్షన్లలో అసలు అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తాడనుకుంటున్నారా? ఒకవేళ ఇస్తే కూడా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే కూడా గెలుస్తాడు అనే అసలు నమ్మకం ఉందనుకుంటున్నారా మీరు? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.